మిత్రులారా, నమస్తే అందరికీ. తెలంగాణ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది రోజు మీ కుటుంబ సభ్యులందరికీ మరి ఈ సంవత్సరం అంతా మంచి జరగాలని, మరి ఆ దేవుడి యొక్క ఆశీస్సులు మీ కుటుంబ సభ్యుల మీద అందరి మీద ఉండాలని ఉగాది సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి హుజూర్నగర్ నియోజకవర్గంలో ఇంకా కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హుజూర్నగర్లో విచ్చేయిచున్నారు. మరి ఇప్పటికే స్థానికంగా ఈరోజు ఉగాది అని పండగ ఉన్నా కూడా కొంతమందిని మరి బీఆర్ఎస్ నాయకుల్ని, అదేవిధంగా సిపిఎం పార్టీ నాయకులు, కొంతమంది టీడీపీ వేరే పార్టీల వాళ్ళ నాయకుల్ని అరెస్ట్ చేయడం జరిగింది, బీజేపీ పార్టీలో కూడా. మరి ఈరోజు ఉగాది పండగ సందర్భంగా కూడా మరి ముఖ్యమంత్రి వస్తున్న సందర్భంగా అరెస్టుల పర్వం అయితే ఆగట్లేదు. మరి ఎందుకు మరి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి విచ్చేస్తున్న ముఖ్యమంత్రి గారు ముందుగానే మరి ఎందుకు అరెస్టులు చేపిస్తున్నారో, అదేవిధంగా మన స్థానిక మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి ఆలోచన చేయాలి. మరి ఇది చూసుకున్నట్లయితే వాస్తవానికి స్థానికంగా మరి రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా చిన్న విన్నపం. అయ్యా, ఈ ప్రాంత ప్రజలు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని 4 సార్లు ఎమ్మెల్యేగా, మరి గతంలో కోదాడ 2 సార్లు, మరి ఒకసారి మంత్రి, మరి మళ్ళీ ఇప్పుడు మంత్రి, ఒకసారి ఎంపీ, మరి ఈ విధంగా ఈ ప్రాంత ప్రజలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మరి చాలా అభిమానిస్తారు. అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఈ 2 ప్రాంతాలు నాకు 2 కళ్ళు లాంటివని కూడా ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. మరి నేను ఈ సందర్భంగా ఈ ప్రాంతంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. మరి ఆ సమస్యలు ఏమిటంటే మీ దృష్టికి తీసుకొస్తున్నా. మరి హుజూర్నగర్ ప్రాంతంలో ఎన్నో సంవత్సర కాలంగా సరైన సదుపాయము, ఏదైతే వాహన సదుపాయము, ఒక బస్టాండ్ ప్రాంతం అనేది లేదు. మరి ఇంతకుముందే బీఆర్ఎస్ హయాంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్గా ఓపెనింగ్ చేసుకొని, అదేవిధంగా పడిగిరిగుట్ట నిర్మాణం చేసి కూడా ఎన్నో సంవత్సర కాలం అవుతున్నా కూడా పేదలకు ఇళ్ల పంపిణీ అనేది ఇప్పటిదాకా జరగలేదు. మరి బస్టాండు అక్కడే ఉంది, పాత బస్టాండ్ ఇంకా అభివృద్ధి కాలేదు. బస్టాండ్ని నిర్మాణం చేస్తామని చెప్పారు కానీ చేయట్లేదు. మరి ఎన్నో కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తున్నారే తప్ప మరి వాస్తవానికి కార్యక్రమాలు ప్రారంభం కావట్లేదు. మరి అదేవిధంగా ఈ ప్రాంతంలో ప్రధానంగా ఉన్నటువంటి ముఖ్యమైన సమస్య ఏంటంటే, ఒక మారుమూల తండా ప్రాంతమైనటువంటి గుర్రంపోడు రైతులు మరి పునరావాసం కింద ఎంతోమంది మరి నాగార్జున సాగర్ ముంపు బాధితుల కింద వాళ్లకు భూములు కేటాయిస్తే మరి దాని మీద మరి బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం గతంలో మరి అసెంబ్లీ సాక్షిగా, గతంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా ఆ ప్రాంతంలో దాదాపు 6,200 ఎకరాలకు భూమి ఉంటే 12,000 ఎకరాలకు అక్రమ పట్టాలు చేశారు. దాని మీద భూ ప్రక్షాళన చేయాలనే ఆలోచనతో అప్పుడు సిఎస్ సోమేష్ కుమార్ గారికి మా గుర్రంపోడు భూపరిరక్షణ సమితి నుంచి మేము విన్నవిస్తే ఇమీడియట్లీగా స్పందించి 2 ఎంఆర్ఓల్ని సస్పెండ్ చేసి, మరి బీఆర్ఎస్ హయాంలో జరిగిన విషయం ఇది, 2 ఎంఆర్ఓల్ని సస్పెండ్ చేసి హుటాహుటిన వాళ్ళని సస్పెండ్ చేయడం తర్వాత కలెక్టర్ గారు వచ్చి, మరి అప్పుడు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి గారు వచ్చి ఈ భూములు మొత్తం సర్వే చేసి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కంపల్సరీ పట్టాలు ఇప్పిస్తే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కానీ అయ్యా, 40 మందిని అక్రమంగా జైలుపాలు చేసి 3 నెలలు జైలులో పెట్టి చిత్రహింసలు చేశారు. మరి ఇంకా గుర్రంపోడు రైతుల మీద కేసులు అంతే ఉన్నాయి. మరి బీఆర్ఎస్ పార్టీ హయాంలో 2 ఎంఆర్ఓలు సస్పెండ్ అవ్వడం జరిగింది. మరి నిండు సభలలో ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు, గతంలో కేసీఆర్ గారు మరి ఆ ప్రాంతంలో భూ సమస్య ఉన్నది, మరి ప్రక్షాళన చేయాలని ఆ రోజు మరి కేసీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. అయ్యా, ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి 2 సార్లు దాదాపు 2 సంవత్సర కాలం గడుస్తున్నది. మరి ఈరోజు మీరు ఉగాదికి హుజూర్నగర్ ప్రాంతానికి రావడం కూడా
ఆ హుజూర్ నగర్ ప్రాంతం యొక్క ప్రజలు నిజంగా ఈరోజు హర్షిస్తున్నాము. కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు మరి 6 సార్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఈ ప్రాంతము ఎమ్మెల్యే చేసింది. మరి 2 సార్లు మంత్రులు, ఒకసారి ఎంపీగా ఈ ప్రాంత ప్రజలు చేశారు. మరి ఈ ప్రాంతంలో మరి ఇప్పటికీ ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. మీరు వస్తున్నారంటే మరి ఇప్పటికే ఎక్కడికక్కడ అరెస్టులు కూడా చేస్తున్నారు. మరి ముఖ్యమంత్రి గారు మీ దృష్టికి వస్తుందని, ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో 2 ఎంఆర్ఓల్ని సస్పెండ్ చేసి ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ನೀವು తీసుకున్న నిర్ణయానికి మరి 2 ఎంఆర్ఓల్ని సస్పెండ్ చేసి హుటాహుటిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు. మరి తర్వాత కేసీఆర్ గారు ఈ ల్యాండ్ మీద సర్వే చేపించి భూ ప్రక్షాళన చేశారు. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద మీరు మరి ఈ సభలో మాట్లాడాలి. అదేవిధంగా గుర్రంబోడు సమస్య ఎప్పటి నుంచో ఉన్నది, కానీ స్థానిక నాయకులు కనీసం మీకు చెప్పడంలో విఫలమవుతున్నారు. మరి ఇక్కడ ఉన్న గుర్రంబోడు తండాలో సమస్య ఉన్నదని ఎన్నోసార్లు స్థానికంగా ఉన్న నాయకులకు మొరపెట్టుకున్నా కూడా కాలయాపన చేస్తున్నారే తప్ప, అవసరమైతే వేరే దగ్గర వాళ్లకు లాలుచిపడి డబ్బులు మారుతున్నాయే తప్ప, చేతులు మారుతున్నాయే తప్ప గుర్రంబోడు రైతులకు మాత్రం న్యాయం జరగట్లేదు. ముఖ్యమంత్రి వర్యులు తప్పకుండా మీరు మా సమస్యని, ఎందుకంటే ఇదే గుర్రంబోడు సమస్య మీద మరి ఆ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి ప్రస్తుత కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు వచ్చి దాదాపుగా 600 ఎకరాల భూమిని నేను తీసుకొని వచ్చి ఆ రోజు 600 ఎకరాలని ఈరోజు అంతా మరి రైతులు చేసుకుంటున్నారు, సాగు చేసుకుంటున్నారు. అయ్యా, వాటిని గుర్తించి వాళ్ళకు పట్టాలు ఇష్యూ చేయండి. అక్రమంగా మరి రవీందర్ రెడ్డి అనే ఒక భూబకాసురుడు వాళ్ళ మీద పడి మరి మా మీద కేసులు పెట్టి 40 మందిని అక్రమంగా కేసులు పెట్టి దాడులు చేసిన సంస్కృతి ఈ ప్రాంతంలో ఉన్నది. ఒక్క నాయకుడు మాట్లాడుతూ ఒక్క గిరిజన నాయకుడు స్పందించడు దాని మీద. కానీ ఆ రవీందర్ రెడ్డి వేసే బిస్కెట్లకు ఆశపడి మీకు కల్లిపల్లి కబుర్లు చెప్పుకుంటూ కాలయాపన చేస్తున్న నాయకులకు ఇప్పటికైనా మరి చిత్తశుద్ధి ఉంటే మరి ముఖ్యమంత్రి గారు మీరు తప్పకుండా స్పందించి, అయ్యా బాధితులు ఎన్నో సంవత్సర కాలంగా మొరపెట్టుకొని చెప్పులు అరిగేటట్లు కలెక్టర్ ఆఫీసుల చుట్టూ, ఇటు ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరుక్కుంటూ వాళ్లకు డొక్కలు అరిగేటట్లు ఈరోజు మరి పట్టాలు కాక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. మరి ప్రభుత్వ సంక్షేమ పథకాలు కనీసం వాళ్లకు చేతిలో రావట్లేదు, అక్రమ మార్గాలలో పోతున్నాయి. మరి పట్టాలు ఒకరి చేతిలో ఉన్నాయి, భూములు ఒకరి చేతిలో ఉన్నాయి, రైతు బంధు ఒకళ్ళకు వస్తుంది, రైతు బీమా ఒకళ్ళకు వస్తుంది. ఈ విధంగా ఎన్నో సంవత్సర కాలంగా ఆవేదనతో ఉన్న మరి ఇక్కడ రైతులు వాళ్ళ గురించి ఆలోచన చేయండి తప్పకుండా. ఎందుకంటే 2 ఎంఆర్ఓల్ని సస్పెండ్ చేశారు ఆ రోజు కేసీఆర్ గవర్నమెంటు. 2 ఎంఆర్ఓల్ని సస్పెండ్ చేసి భూ ప్రక్షాళన చేసి దాని మీద మరి ఆ రోజు బీజేపీ పార్టీ దాదాపుగా 38 మంది జైలు పాలయ్యి 40 రోజులు జైలులో ఉన్నారు. గతంలో 3 నెలలుగా 40 మంది రైతులు జైలు పాలయ్యారు. ఈ విధంగా ఉన్న గుర్రంబోడు సమస్యని ఈరోజు ముఖ్యమంత్రిగా మీరు మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తప్పకుండా వాళ్లకు న్యాయం జరుగుతుంది. తప్పకుండా దాని మీద సర్వే చేసి భూములకు పట్టాలు ఇప్పించి న్యాయం చేసి వాళ్ళని ఆదుకోవాలని